అమరావతి కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అంటున్నారు. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సింపుల్ గా, ఇది నిజంగా ఖర్చా లేక పెట్టుబడా? నేను గత 15 సంవత్సరాలుగా ఎంజే రియాలిటీస్ అని ఇక్కడ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ రన్ చేస్తున్నాను. ఈ ఏరియాలో భూమి విలువ ఎలా పెరుగుతుంది, డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయని చాలా దగ్గరగా చూస్తున్నా కాబట్టి అందుకే ఎమోషన్ తో కాదు, నంబర్స్ అండ్ లాజిక్ తోటి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రభుత్వం పూలింగ్ విధానంలో రైతుల దగ్గర నుంచి సుమారుగా 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంది. దాంట్లో 20,000 ఎకరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, డెవలప్మెంట్స్, రోడ్లు, పార్కులు వేయగా మిగిలింది 10 ఎకరాల్లో ఎల్పిఎస్ ప్లాట్ల కింద రైతులకు ఇచ్చింది. ఇంకా గవర్నమెంట్ దగ్గర మిగిలింది 20,000 ఎకరాలు. ఈ 20,000 ఎకరాల్లో 10,000 ఎకరాలు టాప్ కంపెనీస్, యూనివర్సిటీస్ కి ఎకరం 2 కోట్ల రూపాయలు చొప్పున ఇచ్చినా కూడా 20,000 కోట్లు ఆదాయం వస్తుంది. ఇది గవర్నమెంట్ డెవలప్మెంట్స్ కి బేస్ ఫౌండేషన్ అవుతుంది. ఒకసారి కంపెనీస్ రావడం మొదలు పెడితే ఈ ఏరియా ల్యాండ్ వాల్యూ ఒక స్థాయిలో పెరిగిపోతుంది. అమరావతి అనేది ఒక స్టార్ట్అప్ కంపెనీ లాంటిది. మొదట ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ప్రాజెక్ట్ మొదలు పెడతారు. ప్రాజెక్ట్ లో వచ్చిన ప్రాఫిట్స్ తోటి ఇన్వెస్ట్మెంట్ రికవరీ చేస్తారు. అమరావతి ఒక ఆర్థిక రాజధాని అవుతుంది. ఇక్కడ వచ్చే ఆదాయంతో ఉత్తరాంధ్ర మరియు రాయలసీమలో డెవలప్మెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఇది రాష్ట్రానికి ఒక మనీ బ్యాంక్ లాంటిది. చాలా మంది అంటారు ఆ డబ్బుతో రాష్ట్రం అంతా బాగు చేయొచ్చు కదా అని. కానీ ఇక్కడ ఏంటంటే అమరావతి ఉంటేనే మనీ జనరేట్ అవుతుంది. అమరావతి అనేది లేకపోతే ఆ ల్యాండ్స్ అలాగే ఉండిపోతాయి, మనీ జనరేట్ కాదు. మరికొందరు అంటారు ఇతర నగరాల్లో క్యాపిటల్ పెడితే తక్కువ ఖర్చు అవుతుంది కదా అని. కానీ అక్కడ 20,000 ఎకరాలు డెవలప్ చేయాలంటే ఎకరానికి 20 కోట్లన్నా కనీసం 4 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. పైగా అక్కడ ప్రభుత్వానికి భూమి లేదు, ఇక్కడ భూమి ఉంది. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇంకా ఇప్పుడు రెండో ఫేజ్ లో మరో 7 గ్రామాల నుంచి సుమారు 20,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారు. దాంట్లో రైతులకు 5,000 ఎకరాలుగా, స్పోర్ట్స్ సిటీ కోసం మరో 2,500 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం మరో 2,500 ఎకరాలు యూజ్ చేయగా ఇంకా ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది. దీనితో అమరావతి ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. అందుకే అమరావతి అనేది ఖర్చు కాదు, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ రీజియన్. ఇది ఖజానా ఖాళీ చేయదు, ఖజానా నింపుతుంది. రాజకీయంగా చూసే వాళ్ళకి ఇది ఇన్వెస్ట్మెంట్ లా కనిపిస్తుంది. అమరావతి డెవలప్మెంట్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవుతుండండి.